మూడు అయింది అన్న అడుగుదాం అన్న ఎంత కొన్నావు అన్న 55,000 సుడింది ఏమన్నా 7 నెలల సుడి 7 నెలల సుడిందంట 55,000కు అమ్ముడైంది 55,000కు. ఎన్ని వచ్చాను నీ అంచనా ప్రకారం పాలు ఈనిన తర్వాత? మూడు అనుకోవచ్చా? ఎప్పుడైనా వచ్చావా ఎర్రగడ్డకు ఫస్ట్ టైమా? 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొన్నావు గేదెను. చాలా లాంగ్. ఎంత పోతున్నాయి పాలు? 55,000. చూసుకోవచ్చు. ఎంతన్నా పాలు ఎంత కోస్తున్నారు? పాలు ఎంత పడుతున్నాయి పాలు మీకు? ఎన్ని రూపాయలకు వస్తున్నారు ఆవు పాలు? ఓకే 40 రూపాయలకు వస్తున్నారు ఆవు పాలు అయితే. ఓకే మంచిగానే పోతున్నారు ఆవు పాలు అయితే. గేదె పాలు ఇంటికన్నా 100. అబ్బో 100 అయితే పర్లే. హాయ్ ఎవ్రీవన్, ఇది 16వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలను చూసుకోవచ్చు. ఈరోజు మార్కెట్కి అయితే కొంచెం డల్గానే ఉంది, కొంచెం జనాలు తక్కువ మంది వచ్చారు ఈరోజు. సైజులు కూడా చూసుకోవచ్చు గేదెలు. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా నమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది. నా నెంబర్కి మీరు వాట్సాప్ తో వీడియోలు పంపిస్తే నేను గ్రూప్లో అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ను క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ఎవరైనా సరే గేదెలు కొనేది ముందర అన్ని రకాలుగా చూసుకొని తీసుకోవాలా. సూడి గేదెలకైతే సూడి చెక్ చేయించుకోవాలా, పాలదారులు చూసుకోవాలా, పళ్ళు చూసుకోవాలా. సో పళ్ళు కూడా మెయిన్ ఇంపార్టెంట్, పళ్ళు కూడా చూసుకోవాలి. ఎవరైతే రైతులు కొంటున్నారో మెయిన్ ఇంపార్టెంట్, రైతులు అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే రైతులు మాక్సిమం బయట తిప్పి మేపే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో పళ్ళు లేకపోతే అవి గ్రిప్ పట్టుకోలేవు, తినలేవు. సో పళ్ళు కూడా ఇంపార్టెంటే. తీసుకునే వాళ్ళందరూ కూడా పళ్ళు చూసుకోవాలి గేదెలకు. సో డైరీ ఫామ్ వాళ్ళు ఏంటంటే కొంచెం కుట్టి పెడతారు కాబట్టి మేనేజ్ అవుతాయేమో, కానీ రైతులు అయితే మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. అవి ఇక్కడ జాఫరాబాద్ దూడలు ఉన్నాయి. ఈరోజు పంచకళ్యాణి దూడలు కూడా వచ్చాయి. ఆల్రెడీ మీరు చూశారు ఇందాక 2-3 ఉన్నాయి పంచకళ్యాణి దూడలు కూడా. సో రేరు వస్తుంటాయి. ఒకటి నీళ్ళు రావి దూడ కూడా ఉన్నది ఈరోజు మార్కెట్లో వచ్చినది, చూసుకోవచ్చు. ఇక్కడే ఉన్నాయి ఇవి పంచకళ్యాణి నీళ్ళు రావి. ఇది ఉంది నీళ్ళు రావి దూడ. ఎర్రగడ్డ మార్కెట్లో మీకు పడ్డ దూడలకు వచ్చేసి ఒక 300 ఉంటుంది చిట్టి. గేదెలకైతే 600 ఉంటుంది, 600. మార్నింగ్ ఉదయాన్నే 8:30-9 గంటలకు అట్లా స్టార్ట్ అవుతుంది మార్కెట్. అన్ని గేదెలకి 8:30 అవుతుంది, 12-12:30 వరకు ఉంటుంది. ఇంకా దాని తర్వాత గేదెలు మ్యాక్సిమం రిటర్న్ వెళ్ళిపోతాయి. హార్డ్లీ కంటే ఒక 3 గంటలు ఉంటుంది మార్కెట్. 3 గంటలు బాగా ఫుల్గా జరుగుతుంది, 9-12 వరకు. సైజు బాగుంది గేదెది. క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఎర్రగడ్డకు మ్యాక్సిమం వచ్చేసి ఎర్రగడ్డ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గేదెలు వస్తుంటాయి, డైరీ ఫామ్ గేదెలు. ఈ గేదె ధర 75,000 చెప్తున్నారు, 75,000. 4 నెలల సుడితోందంట. ఇది 4 months ప్రెగ్నెంట్ బఫెలో. బేరం జరుగుతుంది ఈ గేదె. సైజు కూడా చూసుకోవచ్చు, కొంచెం బక్కగా ఉంది గేదె అయితే. అడ్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. ఒకటి ముర్రా జాతి బుల్లు, ఇంకొకటి వచ్చేసి బూరి జాతి బుల్లు. బూరి జాతి బుల్లు వచ్చేసి వయసు 1 సంవత్సరం ఉంటుంది అన్న. దీని వయసు 1.5 సంవత్సరం ఉంటుంది. ఎంత చెప్తున్నావు రేటు? రేట్ ఎంత చెప్తున్నావు? 30. బూరికి 30 చెప్తున్నావు, దానికి 60,000. సో బూరి దానికి వచ్చేసి 30,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు క్వాలిటీ కూడా. దున్నపోతులు 2. ఇది వచ్చేసి 60,000 చెప్తున్నారు, 60,000. సైజు కూడా చూడవచ్చు. 5 నెలల సూడి గేదె, 5 months ప్రెగ్నెంట్ బఫెలో. 1,00,000 రూపాయలకు సేల్ అయింది, 1,00,000 రూపీస్కు. ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఉంటున్నాయి. సైజ్ తీసుకోవచ్చు గేదె. ఇది 2వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ బఫెలో. నెక్స్ట్ ఈంతే 3వ ఈత అంట. థర్డ్ లాక్టేషన్ నెక్స్ట్ ఈంతే.
ఈ గేదె 85,000కు సేల్ అయింది. 85,000కు ఆర్డర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు. గేదె సైజు కూడా తీసుకోవచ్చు. పేదోడు ఉంది దీనికి, ఫీమేల్ కాఫ్. రెండు గేదెలు 1,32,000కు సేల్ అయినాయి. 1,32,000కు. అంటే ఈచ్ వన్ వచ్చేసి 66,000 పడింది. 66,000. అందులో ఇది ఒకటి. సైజ్ చూసుకోవచ్చు. ఇది 4 నెలల సుడితో ఉందనేసి చెప్తున్నారు. 4 months ప్రెగ్నెంట్ బఫెలో. కొన్ని పాలు కూడా ఉన్నాయి. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె. అది ఇంకొకటి. ఒకటి 4 నెలలు ఉంది, ఒకటి 4 నెలల కంటే కొంచెం ఎక్కువ ఉందనేసి చెప్తున్నారు. సూడి యావరేజ్ మీద తీసుకున్నారు. 1,32,000. ఒక్కొక్కటి 66,000 పడింది. సైజు కూడా చూసుకోవచ్చు. ఇది కూడా కొంచెం పాలు ఇస్తున్నట్టుంది. చూడచ్చు 2 గేదెలు. థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ అంటున్నారు. నెక్స్ట్ ఇంతే. $65,000కు సేల్ అయింది. 65,000కు పాడి గేదె ఇది. చూసుకోవచ్చు గేదె. దూడ కూడా ఉంది. దాని దూడ ఇది. పేదోడు ఉంది. సైజ్ కూడా చూసుకోవచ్చు. మీడియం సైజ్ ఉంది గేదె అయితే ఇది. 65,000కు అమ్ముడైంది. ఈ 2 గేదెలు 1,10,000కు సేల్ అయినాయి. 1,10,000కు. అంటే ఒక్కొక్కటి 55,000 పడింది వీళ్ళకు. 55,000. ఈ దానికైతే దూడ ఉంది అంట. పెయ్యి ఉంది దానికి. ఒకదానికి దూడ ఉంది, ఒకదానికైతే దూడ లేదు. 2 మీడియం సైజు ఉన్నాయి గేదెలు. అన్న ఎన్ని ఇచ్చాను నీ అంచనా ప్రకారం పాలు? ఇస్తాయో 2.5 3 అన్న ఒక పూటకు అంతే. అంటర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. సైజు కూడా చూసుకోవచ్చు. ఎట్లుందన్న ఈరోజు మార్కెట్? జనాలు బాగానే వచ్చారు ఈరోజు. ఇది బుల్లు దున్నపోతు 77,000కు అమ్ముడైంది. 77,000కు. 2 పళ్ళ మీద ఉందనేసి చెప్తున్నారు. 2 teeth వేసిందంటే ఇది. మీడియం సైజ్ ఉంది బుల్ అయితే. ఎర్రగడ్డ మార్కెట్కు మీకు అన్ని బ్రీడ్లు వస్తుంటాయి బుల్స్. క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సైజు, క్వాలిటీ, పళ్ళు వేసిన దానిని బట్టి రేట్ అయితే ఉంటుంది. బ్రదర్ వచ్చేసి ఒక 3 పడ్డదూడలు కొన్నాడు. ఒకసారి అడుగుదాము. బ్రదర్ వాళ్ళు ఎంత చెప్పినారు, మీరు ఎంత కొన్నారు? వాళ్ళు 1,60,000 చెప్పారు. 3 కలిపి మీరు ఎంత కొన్నారు? మేము 1,30,000 కొన్నాం. 1,30,000 అంటే 43,000 దాకా పడ్డాయి. 43,000 దాకా పడ్డాయి. ఎట్లా అనిపించింది బ్రదర్ రేటు? మా మంచిగా ఉన్నాయి. తక్కువ రేట్లో ఉన్నాయి. మా సైడ్ కి సైడ్ తక్కువనే ఉన్నాయి. మీ సైడ్ ఎక్కువ ఉన్నాయా? జర ఎక్కువనే ఉన్నాయి. పంటలు జర ఎక్కువనే ఉన్నాయి అక్కడ మా సైడ్. బట్ ఇంత మంచి క్లారిటీ దొరకవు అక్కడ. ఇక్కడ సెడ్లు అవి వస్తాయి కాబట్టి ఇంత మంచి క్వాలిటీ ఉన్నాయి. మీతో పోల్చుకుంటే మాతో పోల్చుకుంటే. బ్రదర్ ఇప్పుడు ఇవి తీసుకుపోయి సాక్కుంటే ₹1 మిగులుతుందా? మిగులుతుంది అని ఆశతోనే సాక్కుంటున్నాం. ఇప్పుడు ఇవి హీట్ కి వచ్చాయి ఏమన్నా? హీట్ 2 కట్టినామని చెప్పాడు ఆయన. కట్టే కన్ఫర్మ్ కాదు. కన్ఫర్మ్ అయితే చెప్పలేదు. ఇదైతే 3 సంవత్సరాలు ఉంటది వయసు. 3 సంవత్సరాలు ఉంటది. నెక్స్ట్ ఇది వచ్చేసి 2.5 సంవత్సరాల పైన, 3 సంవత్సరాలు దగ్గర ఉంటాయి. అన్ని దగ్గర 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాలు దాకా ఉన్నాయి కదా. 3 సంవత్సరాలు. ఏవేవి వాళ్ళు కట్టినాయి అన్నారు? 3 ఆల్రెడీ 3 months అని చెప్పింది. ఆల్రెడీ అంటే క్రాస్ చేపించారు. కానీ మీరు అనేది 3 months అంటే మీరు నాకు ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత ఒకసారి చెక్ చేయించడం బెటర్. ఎందుకంటే అది కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి మీరు ఆగినారనుకో 2-3 నెలలు మళ్ళీ దెబ్బ అయిపోతారు. సో 1 నెల ఉన్న తర్వాత చెక్ చేపిస్తాం. ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయా? ఉన్నాయి. పాలు ఎంత పోతున్నాయి బ్రదర్? పాలు 53, 54. 53, 54. ఎట్లా అంటే బయటకు వస్తారా లేకపోతే ఎట్లా? బూత్కు వస్తారు. మీరు పోయి పిండి పోసేస్తారు. అంటే వాళ్ళు ఫ్యాట్ వేస్తారా లేకపోతే డైరెక్ట్ అమౌంట్? ఫ్యాట్ డైరెక్ట్ 52 ఫ్యాట్ వేసుకున్నా ఏమొచ్చినా ఫ్యాట్ వచ్చినా రాకపోయినా ₹53 కట్టిస్తాం. ఒరిజినల్ పాలు వస్తారా కొంచెం నీళ్ళు? ఒరిజినల్ పాలు. వాటర్ కలిపి రేట్ ₹53 వచ్చినా రాకున్నా వాటర్ కలిపి లేదు. ఎర్రగడ్డకు ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు ముందుకు వచ్చామని తీసుకోలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకోపోతాం. ఎన్ని రోజుల క్రితం వచ్చారు?
అంటే ఒక సంవత్సరం కింద వచ్చినాము. రీసెంట్ గా నిన్న ఒక 20 రోజుల క్రితం మా ఊరు తీసుకొచ్చారు కూడా. పడ్డలేనా? పడ్డలు తీసుకొచ్చారు. వాళ్ళకి ఎంత పడ్డాయి? వాళ్ళకు కూడా అంత మినిమం 40-45 లక్షలు పడ్డాయి. 40-45 పడ్డాయి. వాళ్ళు ఈ సైజ్ తెస్తారు, వాళ్ళు కొంచెం మీడియం చిన్నగా ఉంటాయి. దీనికంటే కొంచెం చిన్నగా ఉంటాయి. సో చూసుకోవచ్చు. బ్రదర్ వచ్చేసి 3 పడ్డ దూడలు కొన్నారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.